హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మన ఇండియన్ హిస్టరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి మౌర్య కాలం. భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యంలో ఒకటి. దాని చిహ్నం సింహం సారనాథ్ నుండి తీసుకోబడింది. ఇక్కడ గౌతమ్ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చారు. నెక్స్ట్ మొహంజోదారో మరియు హరప్పా నాగరికత. ఈ రెండు నగరాలు సింధులోయ నాగరికతలో భాగం. ఇవి చాలా పురాతనమైనవి మరియు అద్భుతమైన ప్రణాళిక నైపుణ్యంతో నిర్మించబడినవి. ఇక్కడ లభించిన ఆధారాలు అప్పటి ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తాయి. థర్డ్ వచ్చేసి గుప్తుల కాలం. గుప్తుల పాలనలో భారతదేశం సాంస్కృతికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందింది. దీనిని భారతదేశ స్వర్ణయుగం అని కూడా అంటారు. ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీ సుల్తాన్ల పాలనలో అనేక మంది సుల్తాన్లు భారతదేశాన్ని పరిపాలించారు. వారి కాలంలో వాస్తుశిల్పం, సాహిత్యం మరియు కళలు అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని చాలా కాలం పాటు పరిపాలించింది. ఈ కాలంలో మొఘల్ చక్రవర్తులు ఎన్నో కట్టడాలను నిర్మించారు. వాటిలో తాజ్మహల్ ఒకటి. బ్రిటిష్ పాలన. భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన సుమారు 200 సంవత్సరాల పాటు కొనసాగింది. దీనివలన భారతీయ సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్వతంత్ర పోరాటం. భారత స్వతంత్ర పోరాటం ఎంతోమంది వీరుల త్యాగాల ఫలితం. అందులో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో నాయకులు ఈ పోరాటంలో పాల్గొన్నారు. భారతదేశ విభజన. 1940లో భారతదేశం 2 దేశాలుగా విడిపోయింది. దీనివల్ల ఎంతోమంది ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మన ఛానల్లో మోటివేషనల్ వీడియోలు కానీ, అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నెక్స్ట్ ఎలాంటి టాపిక్ పైన వీడియో కావాలనేది కూడా నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.